ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత 2 రోజుల నుంచి కురుస్తోన్న భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీ కిస్టారం ఓసీ 2లో 38,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 2,30,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీయడం సాధ్యం అవడం లేదు. వర్షం తగ్గిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునఃప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. అది జీవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పూర్తి డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి. యామిని, ఈ యొక్క బొగ్గు ఉత్పత్తికి ఈ యొక్క వరద ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వస్తున్నటువంటి యొక్క వర్షం వల్ల మనకు సత్తుపల్లి కావచ్చు, మనకు ఉన్నటువంటి మణుగూరు, ఇల్లెందు ఈ ప్రాంతాల్లో ఓసి ఉంటుంది. ఈ యొక్క ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గును తీయాలంటే ముందుగా ఫస్ట్ మట్టిని తొలగించాలి. ఇటు మట్టి తొలగించేటువంటి అవకాశం లేదు. రోడ్లు మొత్తం కూడా బురదమయమైపోయినాయి. దాంతో పాటు ఈ నీళ్లు కనుక వాటికి చేరే లోపట్ల బొగ్గును కూడా బయటికి తీసేటువంటి పరిస్థితి లేదు. దాంతో గత 24 గంటలుగా కూడినటువంటి యొక్క వర్షం వల్ల ఈ బొగ్గును బయటికి తీసేటువంటి పరిస్థితి లేదు. మొత్తం మీద చూసినప్పుడు వాస్తవంగా బొగ్గు యొక్క నీడ్ అంటే అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. మొత్తం రోజుకు 2,20,000 లక్షల టన్నుల బొగ్గు కావాలని చెప్పి సింగరేణికి మిగిలినటువంటి థర్మల్ కేంద్రాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ సింగరేణి 1,10,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1,10,000 50 అంటే దానికి ఉన్నటువంటి యొక్క ఆర్డర్ కు 50% మాత్రమే ఉత్పత్తిని చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. మన దగ్గర ఉన్నటువంటి యొక్క భద్రాద్రి విద్యుత్ కేంద్రం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, సింగరేణి విద్యుత్ మంచిర్యాలలో ఉన్నటువంటి సింగరేణి విద్యుత్ కేంద్రం కావచ్చు, వీటికి కూడా 37 నుండి 48% యొక్క ఉత్పత్తి అనేది తగ్గి ఉంది. అంటే నిల్వలు లేవన్నట్టు. వాస్తవంగా ఇప్పుడు ఈ బొగ్గు ఈ రకంగా అంటే వర్షం వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగడం వల్ల టోటల్ గా మొత్తంగా చూసుకున్నప్పుడు మనకు ఇది విద్యుత్ మీద చాలా ప్రభావాన్ని చూపెడుతుంది. అయితే మన అదృష్టం ఏంటంటే వర్షాలు రావడం వల్ల విద్యుత్ యొక్క డిమాండ్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి తగ్గిన విషయం మీద కానీ బొగ్గు ఉత్పత్తి మరియు విద్యుత్ ఉత్పత్తిలో మనకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉన్నాయి. లేకపోతే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఎదుర్కొనేవాళ్ళం. అంటే మనకు సత్తుపల్లిలో చూసుకున్నప్పుడే మనం చూస్తే జేవీఆర్ లో ఓసీలో మనకు 2,38,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఉంది. అంతేకాకుండా సుమారు 2,30,000 క్యూబిక్ మట్టిని తీయాలి. అంటే ప్రతిరోజు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వర్షాలు పడడం వల్ల విద్యుత్ వినియోగం తక్కువ ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం చేయలేదు. కానీ ఇది ఇట్లనే కనుక కొనసాగితే రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. యామిని. రైట్ శ్రీధర్, థాంక్యూ.